హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో జూన్ 4న పెద్ది సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ దీనికి సంబంధించి శరవేగంగా ప్రమోషన్స్ అయితే జరుపుకుంటూ వస్తున్నారు పెద్ది టీం అంతా కూడా. సో దీనికి సంబంధించి నిన్న విజయవాడలో కూడా ప్రత్యేకమైన ఒక ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు అలాగే ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఈ ఈవెంట్లో ప్రత్యేకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, నాకు సినిమా తప్ప ఇంకో ప్రపంచం తెలీదు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నని చూస్తూ అలాగే మా బాబాయ్ని చూస్తూ పెరిగాను. సో నాకు సినిమా తప్ప ఇంకో నాలెడ్జే లేదు. నా చివరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పేసి ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రత్యేకంగా పెద్ది గురించి మాట్లాడుతూ, ఈ సినిమా ఒక అద్భుతమైన, నా కెరియర్లోనే ఒక అద్భుతమైన సినిమాగా ఉండబోతుందని, నేను మగధీరాకి, రంగస్థలానికి అలాగే ట్రిపుల్ ఆర్కి ఏ రేంజ్లో అయితే కష్టపడ్డానో, ఏ రేంజ్లో అయితే ఆ సినిమాని హత్తుకొని వర్క్ చేశానో, అదే రేంజ్ ఆఫ్ కష్టం, అదే రేంజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు పెద్ది సినిమా ఇచ్చిందని, బుచ్చిబాబు సనా కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పేసి తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటే ఆయన ఈ సినిమాని ఒక నార్మల్ కథలా కాకుండా ఒక మనిషి యొక్క జీవితంలా, ఒడిదుడుకులు అంటే ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నారని చెప్పేసి రామ్ చరణ్ అయితే బుచ్చిబాబు సనాని కొనియాడారు. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా ఒక హై లెవెల్లో ఎప్పుడూ అలలా ఎగిసే మనిషిని కాదు, పడి లేచే మనిషిని చూస్తారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఒక మనిషి ఎలా నిలబడాలన్నది ఈ సినిమా ద్వారానే తెలుసుకుంటాం. ఇది నేను ఒక సినిమాలే కాకుండా నా నిజ జీవితంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చిన సినిమాగా ఉందని రామ్ చరణ్ అయితే చెప్పరాడు జరిగింది. అండ్ బుచ్చిబాబు సనా కూడా ఈ సినిమా గురించి చెప్తూ, నేను ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది కూడా కేవలం పెద్ది గురించి మాత్రమే. దీని సక్సెస్ని మనందరం కూడా కొన్ని రోజుల్లోనే చూడబోతున్నాం అని చెప్పేసి బుచ్చిబాబు సనా చెప్పుకొచ్చారు. అండ్ ప్రత్యేకంగా విజయవాడ తరపు నుంచి మాట్లాడుతున్న మంత్రి కూడా ప్రత్యేకంగా, చిన్ని మంత్రి కూడా ఎంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సినిమా విజయవాడలో ఇలాంటి ఈవెంట్లు ఎన్నో జరుగుంటాయి. అండ్ అది ఖచ్చితంగా సినీ కెరియర్లోనే ఒక అద్భుతమైన స్థానాన్ని కనపరిచాయి. సో పెద్ది కూడా అలాగే ఉండబోతుందని చెప్పారు. అండ్ మెయిన్లీ ఈ ఈవెంట్లో ఆకర్షణగా మెయిన్లీ ఇచ్చింది జాహ్నవి కపూర్ వర్డ్స్. తను తెలుగులో, అచ్చ తెలుగులో, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కూడా మాట్లాడలేని విధంగా అద్భుతమైన తెలుగులో తన స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సినిమా నాకెంతో దగ్గరగా ఉంటుందని, అండ్ సినీ ప్రేక్షకులు నన్ను ఇలా ఆదరించడం, ఎలా అయితే మా అమ్మని చూసుకున్నారో నన్ను అలా చూసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఇలా కంటిన్యూగా టాలీవుడ్లో సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నానని, నా సినీ కెరియర్లో పెద్ది ఒక మైల్ స్టోన్గా నిలవబోతుందని కూడా తన మాటలో చెప్పుకుంటూ వచ్చింది. మరి జూన్ 4న ఈ సినిమా అయితే రాబోతుంది. అండ్ జూన్ 3న దీనికి ప్రీమియర్ చేయాలని ప్లానింగ్లో కూడా ఉన్నారు. మరి ఈ పెద్ది సినిమా గ్లోబల్ స్టార్ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందా, అండ్ ఎలా ఉండబోతుంది, ఇది తన కెరియర్కి ప్లస్ అవబోతుంది? ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన గేమ్ చేంజర్తో కంప్లీట్ డౌన్ఫాల్లో ఉన్న రామ్ చరణ్ మళ్ళీ తిరిగి ఒక బ్లాక్ బస్టర్తో మన ముందుంటారా అన్నది ఈ సినిమా ద్వారా తెలియబోతుంది. మరి పెద్ది సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ జాహ్నవి కపూర్ సెకండ్ సినిమాగా ఈ సినిమా ఎలాంటి అంచనాల్ని తన కెరియర్లో ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.